2015వ సంవత్సరంలో అమెరికా యొక్క నాసా ఏజెన్సీ గూగుల్ ఎర్త్ మ్యాప్ సహాయంతో కైలాస పర్వతంపై రీసెర్చ్లను చేసింది. నాసా యొక్క సైంటిస్టులు అసలు కైలాస పర్వతంపై ఏముంది అన్న విషయాన్ని తెలుసుకోవాలనుకున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కైలాస పర్వతం పైకి ఎవ్వరూ కూడా ఎక్కలేకపోయారు మరియు ఎవరూ కూడా హెలికాప్టర్ లేదా ఏరోప్లేన్ ని కైలాస పర్వతం పై నుంచి తీసుకెళ్లలేకపోయారు. అయితే వారు చేసిన ఈ రీసెర్చ్ లో గూగుల్ ఎర్త్ ద్వారా రిలీజ్ అయిన ఫొటోస్ నాసా సైంటిస్టుల యొక్క అంచనాలను పూర్తిగా తారుమారు చేసింది. అయితే అసలు అంతలా నాసా సైంటిస్టులను సైతం ఆశ్చర్యానికి గురి చేసినటువంటి విషయాలు అక్కడ ఏం ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. హిందూ మైథాలజీలో కైలాస పర్వతానికి మరియు ఆ పరమశివునికి ఒక విడదీయలేని అనుబంధం ఉంది. ఆ పరమశివుడు మనుషులతో పాటు దేవతలకి, దానవులకి, గంధర్వులకి, రాక్షసులకి, ఆ పంచభూతాలకి సైతం అధిపతే. ఈ కైలాస పర్వతం తన అంతట తానే స్వయంగా ఒక మణి లాంటిది. ఈ కైలాస పర్వతం 3 దిశలలో 3 రూపాలను సూచిస్తుంది. 1962లో ఒకసారి చైనా హఠాత్తుగా ఇండియా ఆర్మీపై అటాక్ చేసింది. ఆ సమయంలో చైనా ఇండియా యొక్క 83 మీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకుంది. అయితే అందులో సంపూర్ణ కైలాస పర్వతం కూడా ఉంది. కైలాస పర్వతాన్ని సాధించిన తరువాత చైనా అతి ఉత్సాహంతో అధిరోహించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఒక్కసారి కూడా దాన్ని అధిరోహించలేకపోయింది. అయితే చివరిసారి 2001లో స్పెయిన్ లోని సైంటిస్టులతో కలిసి చైనా ఈ పర్వతాన్ని ఎక్కాలి అనుకుంది. నిజానికి ఈ కైలాస పర్వతాన్ని ఈ టీం ఎక్కలేకపోయింది. కానీ వారు పర్వతం గురించి పంచుకున్నటువంటి అనుభవం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వారు చెప్పింది ఏంటంటే వారు కైలాస పర్వతం ఎక్కడానికి ఒక స్ట్రైట్ లైన్ ఉన్నటువంటి మార్గాన్ని ఎంచుకున్నారు. వారు మార్గం గుండా సాగుతున్న సమయంలో హఠాత్తుగా మంచు తుఫాన్ మొదలైంది. ఆ మంచు తుఫాన్ ఎంత తీవ్రంగా కురిసింది అంటే దాని వల్ల అందరూ ఎక్కాలనుకున్నటువంటి మార్గం పూర్తిగా కనుమరుగు అయిపోయింది. వారు ఎప్పుడు అయితే పర్వతం మీదకి ఎక్కడం మొదలు పెట్టారో అప్పుడు వారి యొక్క గుండె గట్టిగా వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. వారి శరీరం మొత్తం అలసిపోయినట్లుగా ముందుకి కదలడం ఆగిపోయాయి. అప్పుడు వారి మనసులో ఇక చాలు, ఇంకా ఎక్కలేము ఏమో అనిపించింది. వారు వెంటనే కిందకి దిగి వచ్చేశారు. వారు కిందకి రాగానే వారి యొక్క శరీరం మళ్ళీ పూర్తిగా రెట్టింపు సహాన్ని పుంజుకొని వారి ఆధీనంలోకి వచ్చేసింది. అయితే చాలా మంది చెప్పేది ఏంటంటే ఈ కైలాస పర్వతాన్ని ఎక్కడం అనేది పూర్తిగా అసాధ్యం అయిన పనే. ఎందుకంటే ఈ కైలాస పర్వతాన్ని అనేక శక్తులు నిరంతరం సంరక్షిస్తూ ఉంటాయి. అయితే చాలా మంది సైంటిస్టులు చెప్పేది ఏంటంటే కైలాస పర్వతం ఒక కంపాస్ లాంటిది. ఈ కైలాస పర్వతం దీనికో మార్గాన్ని సూచిస్తూ ఉంటుంది అని నమ్ముతారు. ఇంకొంతమంది సైంటిస్టులు చెప్పేది ఏంటి అంటే కొన్ని సంవత్సరాల ముందు అక్కడ సముద్రం ఉండేది అంట. ఆ సముద్రం తగ్గుతూ పోయిన తర్వాత ఇందులో ఉండే పర్వతాలన్నీ బయటికి వచ్చాయి అని అంటారు. అయితే కైలాస పర్వతానికి ఎక్కుదాం అనుకున్నటువంటి చైనా టీం కి అక్కడి ఆధ్యాత్మిక గురువులు ఇచ్చిన సలహా ఏంటంటే అక్కడ ఇప్పటికీ కూడా సాధువులు, ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు. వారు వారి యొక్క టెలిపతి సహాయంతో దానిని రక్షిస్తూ ఉంటారు. అందుకే కైలాస పర్వతం సమీపంలో నిరంతరం ఓంకారనాదం వినిపిస్తుంది. కాబట్టి మీరు దానిని ఎక్కే ప్రయత్నం చేయవద్దు అని చెప్పారు. కానీ సైంటిస్టులు మాత్రం ఆ శబ్దం మంచు చర్యలు విరగడం వల్ల కలుగుతుంది అని నమ్ముతారు. ఈ కైలాస పర్వతం యొక్క ఎత్తు 6714 మీటర్లు. ఈ ప్రపంచంలోనే పొడవైనటువంటి ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ కంటే సుమారు 2000 మీటర్లు తక్కువగా ఉంటుంది. కానీ ఆ మౌంట్ ఎవరెస్ట్ పైకి ఇప్పటి వరకు ఎంతో మంది ఎక్కారు. ఎంతో మంది దానిపై తమ దేశపు జెండాను ఎగరవేశారు. కానీ దానికంటే ఎత్తులో చిన్నదైనటువంటి ఈ కైలాస పర్వతం పైకి ఎవరూ కూడా ఎక్కలేకపోయారు. నాసా శాటిలైట్ యొక్క సహాయంతో ఆ కైలాస పర్వతం యొక్క ఇమేజెస్ చూసినప్పుడు వారి యొక్క దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే కైలాస పర్వతం యొక్క భూభాగంపై స్వయంగా ఆ పర్వతం మొత్తం పరమశివుని ధ్యాన ముద్రలో ఉన్న రూపంలో నిండి ఉంది. కాబట్టి ఈ కైలాస పర్వతం హిందూ ధర్మానికి అంత పవిత్రమైన ప్రదేశం.